సంక్రాంతి పండుగ పూట పసుపు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఏర్పాటు చేసింది. బోర్డు చైర్మన్ గా సీనియర్ బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించింది. కాసేపట్లో పసుపు బోర్డును వర్చువల్ గా ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు కల నెరవేరింది. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఢిల్లీ నుంచి వర్చువల్ గా బోర్డును ప్రారంభించనున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బీజేపీ సీనియర్ నేత గంగారెడ్డిని నియమించింది. ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన గంగారెడ్డి వ్యవసాయం చేస్తూ అంకాపూర్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన ఏపీ సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. ఎంపీ అరవింద్ కృషి వల్లే నిజామాబాద్ కు జాతీయ పసుపు బోర్డు వచ్చిందన్నారు గంగారెడ్డి. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పోరాటం చేసిండ్రు. పోరాటం చేసిన తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న సమయంలో నా ప్రాంత పసుపు రైతుల కళని నేను నెరవేరుస్తా అనేటువంటి ఒక విషయాన్ని చెప్పి ఇంత పట్టుదలతోని ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతులకు పసుపు బోర్డు సాధించాలనే సంకల్పంతో మొన్న సంవత్సరం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో అనౌన్స్ చేయించి మన దగ్గరనే పసుపు బోర్డు జాతీయ కేంద్రాన్ని ఇక్కడనే ఏదైతే సాధించిండో ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సంక్రాంతి కానుకగా పసుపు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశానికి పసుపు బోర్డును అందిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర ప్రజల తరపు నుంచి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు కిషన్ రెడ్డి. ఏదైతే పసుపు రైతులు ఉన్నారో ఆ పసుపు రైతులకు గత ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రకటించారో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, దానికి ఈరోజు కార్యరూపం దాల్చింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు రైతులకు భారత ప్రభుత్వము ఆ యొక్క బోర్డు పసుపు బోర్డు పనిచేసేటువంటి కార్యక్రమం రూపకల్పన పూర్తయింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గారికి మరొకసారి ఈ యొక్క కార్యాచరణ ప్రారంభిస్తున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా రైతుల విజయమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పసుపు రైతులు 10 ఏళ్లుగా మద్దతు ధర కోసం పసుపు బోర్డు కోసం పోరాటం చేశారని చెప్పారు. రైతుల ఆకాంక్ష నెరవేరుస్తూ బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పసుపు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు తుమ్మల. 2019 ఎంపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ అరవింద్. రైతులు మద్దతు ఇవ్వడంతో అప్పుడు సిట్టింగ్ ఎంపీ కవితపై విజయం సాధించారు అరవింద్. 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత 2 రోజులకు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు టర్మరిక్ బోర్డును ఎక్కడ పెడతారో క్లారిటీ ఇవ్వలేదు. ఇక నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.